సో అందరికీ నమస్తే. వల్లభనేని వంశీ గుడివాడ మాజీ ఎమ్మెల్యే. సో 2019లో ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రావడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఆయన కొనసాగుతూ ఉన్నారు. సో 2024లో అదే గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఆయన దాదాపుగా అరెస్ట్ అయ్యి 100 రోజులు పైబడి అవుతూ ఉంది. సో ఈరోజు వరకు కూడా బెయిల్ రాలేదు. సో కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ కొత్తగా అతని మీద కేసు పెట్టి ఏదో 2019కు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు తప్పుడు పట్టాలు ఇచ్చారని చెప్పేసి ఆయన మీద మళ్ళీ ఇంకో కేసు వేసి ఆయన మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కంకిపాడులో ఉన్నటువంటి స్టేషన్లో ఆయన వాంతింగ్ చేసుకోవడం జరిగింది. ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ పేరుని నాని గారు వల్లభనేని వంశీ గారి సతీమణి అక్కడికి రావడం జరిగింది. సో ఆ సందర్భంగా వల్లభనేని వంశీ గారు మాట్లాడుతూ, మనిషి మీద కక్ష ఉంటే సంవత్సరం పాటు జైల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా ఇబ్బందులు పెట్టి ఆయన ఆరోగ్యం క్షీణించే విధంగా కక్ష సాధించకూడదని చెప్పేసి పేరు నాని గారు ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. సో ఆయన ఏదైనా గనక చేసుంటే ఆయన ప్రూవ్ చేసి ఆయనకి శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేయొచ్చు. కానీ ఆయన అటు తిప్పి దాదాపుగా ఆయన ఫోటోలు చూస్తూ ఉన్నా, వీడియోలు చూస్తూ ఉన్నా చాలా బాధ కలుగుతూ ఉంది. సో ఆయన 20 కేజీలు తగ్గారంట. గతంలో ఉన్న ఫోటోలకి ఇప్పుడున్న ఆయన తగ్గుతున్న ఫోటోలు చూస్తూ ఉంటే కొంచెం మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా సరే కొంచెం దాన్ని ఫీల్ అవుతూనే ఉంటారు. సో ఏదైనా సరే తప్పు చేసి ఉంటే ప్రూవ్ చేసి జైల్లో వేసినా కూడా తప్పు లేదు. సో అటు తిప్పి అతని ఆరోగ్యం క్షీణించే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది కొంతమంది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయం.